మహిమగల తండ్రి, మహోన్నతుడ, ఘనమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. ఈ దినము మాది, ఈ క్షణం మాది నాయన. మీ విలువైనటువంటి మాటలతో మమ్మల్ని ఆయుధపరచడానికి, మమ్మల్ని మీ వాక్కులతో భద్రపరచడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. మేము కూడా తండ్రి అటు ఇటు తొలగిపోకుండా తండ్రి స్థిరమైనటువంటి మనస్సును మాకు ప్రసాదింప చేయండి. మా బ్రతుకులలో, మా హృదయాల్లో మీ వాక్యంతో నెమ్మదిపరుచుకుంటూ అంతం వరకు సహించగలిగేటటువంటి ఒక మహావాక్యం మా అందరికీ ప్రసాదింప చేయండి. ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా తండ్రి మీ సన్నిధి మాతో ఉంచి మేము కోల్పోయినటువంటి ఆ సహనాన్ని తిరిగి పొందుకునేటటువంటి మహావాక్యాన్ని మా అందరికీ ప్రసాదింప చేయమని, మాట్లాడుతున్న నాకు సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదింప చేయమని, కేవలం వినవారు మాత్రమే బిడ్డలు తమను తాము మోసపుచ్చుకోకుండా విన్న వాక్య ప్రకారంగా బ్రతికి బుద్ధి వల్ల కన్నికల వల్ల సిద్ధపడగలిగిన మనసును నాకు, మాకు, మా అందరికీ కూడా ప్రసాదింప చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున యొక్క ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సహనాన్ని కోల్పోతే ఏం జరుగుతుంది? ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి కూడా వినవలసినటువంటి మంచి పాఠము. సహనాన్ని కోల్పోతే ఏం జరుగుతుంది? నేటి క్రైస్తవ్యంలో అనేక సంఘాలలో అనేక సహోదరుల మధ్య లోపంగా ఉన్నది ఈ సహనమే. సహనం కోల్పోతున్నారు, సహనాన్ని విడిచిపెడుతున్నారు, సహనం కలిగి ఉండటానికి ఇష్టపడని స్థితిలో ఉన్నారు. ఈ సహనం వల్ల ప్రయోజనం ఏంటి? ఒకవేళ ఈ సహనాన్ని కోల్పోతే నష్టమేంటి? ఈ రెండు విషయాలు మనం బైబిల్లోనికి వెళ్ళి ఈ రాత్రి మనం అందరం కలిసి ఛేదిద్దాం, ఆలోచిద్దాం. ఈ సహనం అనేది శరీర సంబంధమైన జీవితాలకి అవసరమే. ఈ సహనం అనేది ఆత్మ సంబంధమైన జీవితాలకు కూడా అవసరమే. రెండు జీవితాలకి సహనం చాలా అవసరం. బైబిల్లోనికి వెళ్ళి కూడా మనము ఆలోచించగలిగితే, పౌలు గారు ఫిలిప్పి పట్టణానికి, ఫిలిప్పిలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘానికి ఒక ఉత్తరాన్ని రాస్తుంటే ఆ ఉత్తరంలో ఒక మంచి మాట తెలియజేసేది సహనం గురించి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకున్నాం. జాగ్రత్తగా మనసు పెట్టి విందాం. సహనం ఎంత ప్రమాదకరమైనదో కోల్పోతే ఈ రాత్రి మీరు వినాలి ప్రియమైన దేవుని వారలారా. 5వ వచనం, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ఎంత గొప్ప మాట, ఎంత మంచి మాట. క్రైస్తవులకు ఏముండాలంట? సహనం ఉండాలని ఈ వచనం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. ఆనాటి ఫిలిప్పి పట్టణంలో ఉన్న క్రైస్తవులకే కాదు, ప్రపంచవ్యాప్తంగా క్రీస్తుని నమ్మినటువంటి ప్రతి సంఘస్థులకు, సంఘ విశ్వాసికి ఏముండాలంట? మరి ముఖ్యంగా క్రైస్తవుడికి ఏముండాలి? సహనము ఉండాలి. సహనము ఉండాలి అంటే క్రైస్తవుడు సహనం కలిగి ఉండాలి. ఎంత మంచి మాట. సహనం ఉండాలి అంటే మనకు నిజంగా అంటే ఈ సహన విషయంలో ఎక్కువసేపు ప్రసంగం చేస్తున్నారు అనుకోండి, సహనాన్ని కోల్పోతూ ఉంటాం. సహనం ఉండదు మాకు. ఇంతసేపు వాక్యం చెప్పేది అని సహనాన్ని కోల్పోతూ ఉంటాం. గమనించట్లేదు అంటే ఓర్చుకోలేని తత్వం, ఓర్చుకోలేనటువంటి తత్వం కనిపిస్తూ ఉంటుంది. ఈ సహనానికి పర్యాయ పదాలు సహనం అన్న, ఓర్పు అన్న, భరించలేకపోవటం అన్నమాట. భరించలేకపోవటం అన్న, ఇవి ఎంత ప్రమాదకరానికి దారి తీస్తున్నాయో నిజంగా అండి క్రైస్తవుడికి తెలియాలండి సహనం గురించి. కీర్తన గ్రంథంలో కూడా దావీదు గారు ఒక చక్కటి మాట రాస్తున్నాడు. పౌలు గారు పత్రికలో ఫిలిప్పి సంఘానికి ఏం అవసరం అని రాశాడు, ఏం తెలియచేయాలని రాశాడు? సహనం ఉండాలి నాయన, మీ సహనాన్ని సకల జనులకు తెలియచేయాలంట. అసలు అంత సహనం ఉండాలి క్రైస్తవుడికి. బైబిల్ పట్టుకున్న క్రైస్తవుడికి, బాప్తిసం తీసుకున్న క్రైస్తవుడికి, ప్రభురత్వంలో కడగబడినటువంటి క్రైస్తవుడికి సహనము చాలా అవసరము. ఆ అవసరము అనేక మందికి తెలియజేయాలి కూడా. రెండవదిగా కీర్తన గ్రంథము 40వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 40వ అధ్యాయం మొదటి వచనంలో కూడా దావీదు గారు ఈ సహనం గురించి గొప్పగా మాట్లాడాడు. ఏంటంటే 40వ అధ్యాయము మొదటి వచనం చదువుకున్నాం.
యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని. ఎంత మంచి మాట. ప్రధాన గాయకుడు దావీదు గారి కీర్తన పైన చిన్న అక్షరాలుగా ఉంది, చూసారు. దావీదు గారు కూడా సహనముతో నేను కనిపెడుతున్నాను. పౌలు గారు కూడా సహనాన్ని సకల జనులకు తెలియచేయండి అంటున్నాడు. సహనం ఎంత గొప్పది కాకపోతే భక్తులు ఎంత గొప్పగా మాట్లాడతారు. బాగా గమనించాలి. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని. సహనముతో కనిపెట్టుకొంటిని అంటే అర్థం ఏంటంటే దేవుని దగ్గర మనం సహనం కలిగి ఉండాలంటాడు. దేవుని దగ్గర మనం ఎలా ఉండాలంటే చాలా సహనం ఉండాలండి, చాలా సహనం ఉండాలి. దేవుని దగ్గర మనము సహనం కలిగి ఉండాలని చెప్తున్నాడు. ఎంత సహనం ఉండాలి అంటే మనము ఎగ్జాంపుల్గా ఆలోచన చేసినా కూడా ఏమంటే మీరు అప్పుడప్పుడు మరి లోన్ అప్లై చేస్తూ ఉంటారు. లోన్ అప్లై చేస్తున్నప్పుడు మీకు లోన్ వస్తుంది, బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తారు. మీకు లోన్ శాంక్షన్ అయిందండి, వచ్చి తీసుకోండి, ఆ ఫామ్స్ అన్ని ఫిల్ చేసి అని చెప్పి బ్యాంక్ వాళ్ళు మీకు బ్యాంక్ పర్సన్ ద్వారా ఇంటిమేషన్ ఇస్తారు. అది మెసేజ్ రూపంలో కావచ్చు, వ్యక్తుల రూపంలో కావచ్చు. అయితే అప్పుడు లోన్ వచ్చిందని చెప్పేసి నువ్వు హొటాహుటిగా బ్యాంకుకు పరిగెడతావు. వెళ్ళిన తర్వాత లైన్లో నిలబడండి అంటావు. లైన్లో నిలబడతారా లేదా? చక్కగా లైన్లో నిలబడతారు. ఇంకొద్దిగా వెయిట్ చేయాలి అంటే అంత తొందరపాటు పనికి రాదు అని అంటారు. అప్పుడు నువ్వు ఏమాత్రం కోప్పడతావా? ఏమండి, చక్కగా వెయిట్ చేస్తారు, చక్కగా లైన్లో నిలబడతారు. అలా నిలబడుతూ ఉండగా లంచ్ టైం అవుతుంది. వాళ్ళు బ్యాంక్ వాళ్ళు లంచ్కి పోతారు. మళ్ళీ లంచ్కి వెళ్ళి వచ్చేంత వరకు మీరు ఎక్కడ మళ్ళీ లైన్లో వెనకబడిపోతారేమోనని మీరు కూడా లంచ్కి వెళ్లకుండా అదే లైన్లో నిలబడి ఉంటారు. నిజమా కాదా? అలా లంచ్ టైం అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాంక్ అతను వస్తాడు. ఆ ముందు ఉన్నటువంటి 10 మందిని క్లియర్ చేస్తారు. నీ దగ్గరికి వచ్చేసరికి టైం అయిపోయింది, రేపు రామ్మా అంటాడు. కోపగించుకుంటావా? రేపు ఎలాగైనా కూడా నేను ముందు లైన్లో నిలబడాలని ఇంటి దగ్గర ఒకటిగా పనులన్నీ ఉదయకాలంలోనే లేచి చక్కగా పనులన్నీ చేసుకొని కుళాయి రాకముందే కుళాయి దగ్గర నిలబడి ముందెత్తులోనే నీ పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఎక్కడ నువ్వు సహనాన్ని కోల్పోవట్లేదు. నువ్వు గమనించాలి ఇక్కడ పాయింట్. ఎక్కడ కోపం రావట్లేదు, ఎక్కడ సహనాన్ని కోల్పోవట్లేదు. మళ్ళీ లైన్లోకి పోయి నిజంగా అది నువ్వు సాధించేంత వరకు కూడా నువ్వు సహనాన్ని కోల్పోవట్లేదు. ఇది నిజమా కాదా? నిజమా కాదండి? రైట్. మరి దావీదు గారు అంటున్నాడు, నువ్వు ఎక్కడెక్కడో సహనాన్ని కలిగి ఉంటున్నావేమో, నాకైతే అది అనవసరం, కానీ నువ్వు ఎక్కడ సహనం కలిగి ఉండాలంటే యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని. ఏమంటే దేవుని దగ్గర మనకి ఏముండాలంట? సహనం ఉండాలండి. ఎక్కడుందండి సహనం? ఎక్కడుంది సహనం? మీరు బాగా గమనించాలి. ఒకటి సాధించటానికి, ఒకటి నువ్వు పొందుకోవటానికి నీ పర్సనల్ లైఫ్లో నువ్వు సహనం కలిగి ఉన్నావు. ఎక్కడ బయటపడతలేదు అది సాధించేంత వరకు కూడా. అంటే క్రైస్తవునిగా మనము సహనంతో సాధించవలసినది ఏంటి? లోకంలో సాధించటానికి, లోన్ సాధించటానికి నువ్వు లైన్లో నిలబడి సాధించావు. క్రైస్తవునిగా మనము కనిపెట్టవలసినది, క్రైస్తవునిగా మనము సహనం కలిగి ఉండవలసింది. మరి మన గోల్ ఏంటి? మనం దేన్ని సాధించాలి? పరలోకం సాధించాలి. పరలోకం సాధించాలి. లోను నీ చేతిలో వచ్చేంత వరకు, అకౌంట్లో పడేంత వరకు కూడా నువ్వు ఎంతో సహనంగా ఉంటావు. డబ్బులు అకౌంట్లో పడ్డ తర్వాత నువ్వు చిరునవ్వు నవ్వుతూ ఉంటావు. నాకు లోన్ వచ్చేసిందండి, ఎన్ని రోజులు తిరిగాను అనుకున్నా, తిరిగిన సంగతి ఎవరికీ తెలియదు. సాధించిన తర్వాత చెప్తాడు. ఏమో నిజం కదా? అలాగే క్రీస్తును నమ్ముకున్నటువంటి ప్రతి వ్యక్తికి, దేవుని దగ్గరికి వచ్చేటటువంటి ప్రతి వ్యక్తికి నీకు కూడా ఒక గోల్ ఉండాలి. దేని కొరకు? పరలోకం కొరకు. ఆ పరలోకం కొరకు దేవుని దగ్గర నువ్వు ఎలా ఉండాలి? సహనం కలిగి ఉండాలి. కానీ దావీదు గారు అయితే సహనం కలిగి ఉన్నారు. నేడు మనము సహనం కలిగి ఉన్నావా? దావీదు గారు ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. యెహోవా కొరకు నేను, దేవుని కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని. నువ్వు కనిపెట్టుకొని ఉంటున్నావా? జరిగేది నెలలో ఒక సదస్సు. ఆ నెలలో జరిగేటటువంటి ఆ సదస్సు కోసం నువ్వు ఏ రోజైనా కనిపెట్టుకుని ఉన్నావా? దేవుడు అడుగుతాడు రేపు. టైంకి వస్తున్నామా? మరి మనం లాస్ట్ మంత్ జరిగింది సదస్సులో నేను లేను, ఈ మంత్లో నేను టైంకి వెళ్ళాలని నువ్వు సహనము కలిగి, ఓర్పుతో, ఆసక్తితో, పట్టుదలతో, లోను సాధించినంత ఆలోచనతో నువ్వు దేవుని సన్నిధిలో సహనంతో దేవుని కొరకు కనిపెడుతున్నావా? అడుగుతుంది బైబిల్. దేవుడి దగ్గర క్రైస్తవుడికి ఏముండాలి?
సహనం ఉండాలి. ఆ సహనమును ఉంటే సరిపోదు, అది సకల జనులకు తెలియచేయాలి. నీ ఆశ, నీ జిజ్ఞాస, నీ తొందరపాటు, నీ తృష్ణ, ఆ మంత్లో జరిగేటటువంటి ఆ సదస్సు కోసం నువ్వు పడుతున్నటువంటి ఆ టెన్షన్ సకల జనులకు తెలియచేయాలి. క్రైస్తవునిగా ఏది ఆ క్రైస్తవునిగా నువ్వు తెలియజేస్తున్నటువంటి సహనం ఎక్కడుంది? భక్తి జీవితంలో కూడా క్రైస్తవులకు ఏముండాలి? సహనం ఉండాలి. సహనం ఉండాలి. మరి సహనం ఉండాలి. ఒకసారి ఈ సహనం గురించి ఇప్పుడు మనం ఇద్దరిని చూసాం. పౌలు గారు సకల జనులకు తెలియచేయమన్నాడు. దావీదు గారు దేవుని కొరకు కనిపెట్టండి సహనముతో 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 అన్నాడు. ఇప్పుడు పేతురు గారిని కూడా ఒక మంచి మాట అడుగుదాం. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక, పేతురు గారు రాసినటువంటి బైబిల్ ఎంత చక్కగా మనల్ని సహనం గురించి ఎంత వివరంగా ఈరోజు అందిస్తాడు. మీరు చాలా జాగ్రత్తగా వినాలి. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము, పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. 1:6 జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, బాగా చూడాలి, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని. ఈ దండలైన చేసుకోండి. సహనమునందు భక్తి అందండి. అసలు నీకు భక్తి దేని బట్టి వచ్చింది? సహనం లేకపోతే నీకు భక్తి ఉండదు. గుడ్ నోట్ దిస్ పాయింట్. క్రైస్తవుడా ఈ పాయింట్ నోట్ చేసుకోవాలి. సహనం లేకపోతే నీలో భక్తి ఉండదు. ఓర్పు లేకపోతే నీలో భక్తి ఉండదు. భరించే తత్వం లేకపోతే నీలో భక్తి ఉండదు. ఎంత మంచి మాట. పేతురు గారు ఏం చెప్తున్నాడు? పేతురు గారు ఏం చెప్తున్నాడు? సహనమునందు భక్తి అంటే సహనం కలిగి ఉంటున్నావంటే అర్థం ఏంటి? నువ్వు భక్తి కలిగి ఉన్నావు అని అర్థం. ఈ పాయింట్ బాగా నోట్ చేసుకోవాలి మీరు. నువ్వు సహనం కలిగి ఉన్నావు అని అంటే అర్థం నువ్వు భక్తి కలిగి ఉన్నావని. నెంబర్ 2, నీకు సహనం లేదంటే అర్థం నీకు భక్తి లేదని అర్థం. ఎందుకు నువ్వు సహించలేకపోతున్నావు, ఎందుకు నువ్వు భరించలేకపోతున్నావు, ఎందుకు నువ్వు ఓర్చుకోలేకపోతున్నావు అంటే అర్థం నువ్వు భక్తిని కోల్పోయావు అన్నమాట. పేతురు గారు ఎంత చక్కగా చెప్తున్నాడు. సహిస్తే నీకు భక్తి వచ్చుద్ది, నీవు భక్తుడు అని ఎంచబడతావు, సెలెక్ట్ అవుతావు. ఆ రోజు నువ్వు సెలెక్ట్ అవుతావు. ఎందుకు భరించలేకపోతున్నానండి, ఎందుకు నేను సహించలేకపోతున్నానంటే ఆటోమేటిక్గా నీలో నుంచి ఏం పోతుంది? భక్తి వెళ్ళిపోతుంది. భక్తి వెళ్ళిపోతుంది. నీ భక్తి నిలుపుకోవాలి అంటే, నువ్వు భక్తిలో నిలబడాలంటే క్రైస్తవునిగా నీకేముండాలి? సహనం ఉండాలి. సహనం ఎంత గొప్పగా ఉందో చూడండి. సహనాన్ని కోల్పోతే నువ్వేం కోల్పోయినట్టు? భక్తి కోల్పోయినట్టు. భక్తిలో నుంచి ఈరోజు నువ్వు దూరం అయ్యావంటే దేనికి దూరమైనట్టు? సహనాన్ని కోల్పోయినట్టు. సహనము ప్లస్ ఈక్వల్ టు భక్తి. సహనము ప్లస్ భక్తి దేవుల్లో నిలబెట్టింది. ప్రతి క్రైస్తవుడికి అవసరమైనది, అత్యవసరమైనది ఏంటి? సహనం. సహనం ఉందంటే ఆటోమేటిక్ ఏముంటుంది నీలో? భక్తి పెనేసుకున్నట్టు రెడీగా ఉంటుంది. సహనమునందు భక్తి. భక్తి తర్వాత సహనం కాదు. ఏముందండి? సహనమునందు భక్తిని. ఎంత మంచి మాటలు. ఇప్పుడు ముగ్గురిని చూసేవా? పౌలు గారు సకల జనులకు మీ సహనాన్ని తెలియచేయమంటున్నాడు. దావీదు గారు సహనంతో దేవుని దగ్గర కనిపెట్టి ఉండమంటున్నాడు. పేతురు గారు అసలు నీలో సహనమే లేకపోతే భక్తే లేదు నాయన. ఇవి నా మాటలు కాదు, దేవుని మాటలు సుమా. పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడినటువంటి మాటలు. మరి నీలో భక్తి జీవితంలో నువ్వు 100%కి నువ్వు చేరుకోవాలంటే నీలో ఏముండాలి? 100% సహనం ఉండాలి. లేకపోతే నీ భక్తి పడిపోతుంది, భక్తి కుప్పకూలిపోతుంది. అర్థమైపోవాలి. భక్తిలో నుంచి నువ్వు ఇలా దిగజారిపోయావంటే అర్థం ఏంటి? నువ్వేం కోల్పోయావని? సహించే గుణాన్ని నువ్వు కోల్పోయావు. అయ్యో, సహించే గుణాన్ని కోల్పోయారే. ఆ సహనమే కోల్పోతే, ఆ సహనము నువ్వు కోల్పోయావంటే భక్తి తేలిపోయింది. చూడండి, సహనమునందు భక్తి. రైట్, బాగుంది. సహనం అనేది చాలా అవసరమా అత్యవసరమా? అత్యవసరం. సహనం అనేది చాలా అత్యవసరం. అయితే మరి సహనాన్ని కోల్పోతే ఏం జరుగుతుంది?
అది కూడా తెలియాలిగా. మరి సహనం ఇప్పుడు అవసరమని మనకు తెలిసిపోయింది భక్తు జీవితాలను బట్టి, భక్తులు రాసిన పరిశుద్ధాత్మ ప్రేరణ బట్టి, రాజబడిన మాటలను బట్టి ఏమర్థమైంది? సహనం అనేది చాలా అవసరం అని తెలిపోయింది కదా. అన్నిటికంటే అవసరమైంది ఏంటి? క్రైస్తవుని విశ్వాసికి, విశ్వాసురాలకి బా ఎంత గొప్ప అండి సహనం. సహనం చాలా గొప్పది. అయితే లేదు, ఒకవేళ నువ్వు సహనాన్ని కోల్పోతే ఏం జరుగుతుందో, బైబిల్లో సహనాన్ని కోల్పోయినటువంటి వాళ్ళు కోల్పోతే ఏం జరిగిందో మనం కొన్ని సందర్భాలు మనం చూద్దాం. ఒకసారి మత్తయి సువార్త మత్తయి గారు రాసినటువంటి సువార్త 26వ అధ్యాయం. సహనం అనేది చాలా అవసరం, బాగా గమనించండి. నోరుంది కదా అని చెప్పేసి అనవసరంగా సహనాన్ని కోల్పోకండి. అది శరీర సంబంధమైనటువంటి బంధంలో కూడా సహనం అవసరమే, ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మీయ జీవితంలో కూడా సహనం చాలా అవసరమని బైబిల్ తెలియజేస్తాం. అయితే సహనాన్ని కోల్పోతే ఏం జరుగుతుంది? మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయం. చాలా జాగ్రత్తగా వినాలి ప్రియమైన దేవుని వారలారా. ఎందుకంటే మళ్ళీ మనము బతుకుంటే వచ్చేది, కలిసేది, మాట్లాడుకునేది మళ్ళీ నెక్స్ట్ మంత్కే. ఈ మంత్లో నువ్వు సహనం కలిగి ఉంటే వెళ్ళని గుడ్డు భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నావో పడిపోయావో చెక్ చేసి రాత్రి. 26వ అధ్యాయము 51వ వచనం. 26వ అధ్యాయము 51వ వచనం. ఇదిగో యేసుతో కూడా ఉన్న వారిలో ఒకడు చెయ్యి చాచి కచ్చి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికెను. ఎవరు తెగ నరికింది? పేతురు గారు యేసు ప్రభుల వారిని వీరు వచ్చి బంట్రోతులు వచ్చి పట్టుకోగానే పేతురు గారి కోపం వచ్చిన వెంటనే ఏమండి కత్తి తీశాడు. వరలో నుంచి కత్తి తీసి ఇమిడియట్గా చెవి తెగ నరికాడు. ఇక్కడ పేతురు గారు ఏం కోల్పోయినట్టుగా ఉంది? సహనాన్ని కోల్పోయాడు. సహనాన్ని కోల్పోతే ఏమైపోతున్నారు? అవసరమైతే ఒక మర్డర్ జరిగే పరిస్థితికి వెళ్ళిపోయింది. సహనాన్ని కోల్పోయారు. బాగా గమనించాలి. ఎందుకు సహనాన్ని కోల్పోయాడు అంటే, నా దేవుని మీద చెయ్యి వేస్తారా? ఏమండి, నా దేవుని మీద చెయ్యి వేస్తారా? నా యేసుని పట్టుకుంటారా? నా యేసుని చెరసాలకు తీసుకెళ్తారా మీరు వచ్చి? అంటే సహనాన్ని కోల్పోయాడు, కొట్టాడు, కత్తి తీశాడు, చెవి తెగ నరికాడు. పేతురు గారు ఏం కోల్పోయాడు? ఆ సందర్భంలో సహనాన్ని కోల్పోయాడు. కత్తి తీశాడు, వరలో నుంచి చెవి తెగ నరికాడు. ఆ రోజు వెళ్ళని గుడ్డు ప్రభు వారు పక్కనే ఉన్నారు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఇప్పుడు ఏమైందండి? అది పెద్ద కేసు అవుతుంది. ఏమంటే నిజం, చెవి తెగ నరికితే కేసు అవుతా లేదా? ఎమ్మటే యేసు ప్రభు గారు ఉన్నారు కాబట్టి సరిపోయిందండి. గబగబా చెవి తీసి చక్కగా అతికిచ్చాడు కాబట్టి మాఫీ అయిపోయింది. లేకపోతే పేతురు గారు ఆ రోజు ఎక్కడికి వెళ్ళిపోయేవాడు? సెల్లోకి వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు అయ్యే పని అనేది సహనాన్ని కోల్పోయాడు కనుకనే ఆ రోజు చెవి తెగ నరికాడు. పేతురు గారు సహనాన్ని కోల్పోయాడు. పక్కనే ప్రభులు వారు ఉన్నారు కనుక సర్దుబాటు చేశాడు. చెవిని కామ్గా చక్కగా అంటించేసి సైలెంట్గా ఉన్న ఆయన సర్దుబాటు చేశాడు. లేకపోతే పెద్ద కేసు అయ్యాడు. అంటే ఇక్కడ సందర్భాన్ని మనం గమనించగలిగితే పేతురు గారు సహనాన్ని కోల్పోయినట్టుగా కనిపిస్తుంది. సహనాన్ని కోల్పోతే ఏమొస్తుంది? అవసరమైతే కత్తితో ఏదైనా ఆ టైంలో ఏది ఉంటే అది పెట్టి నరికే పరిస్థితి, పడేసే పరిస్థితి, పగలగొట్టే పరిస్థితి. అంతే కదండి. అప్పుడప్పుడు సహనాన్ని కోల్పోతే చేతిలో ఏది ఉంటే అది టీవీ కేసు కొట్టేసి పగలు కొట్టేస్తూ ఉంటారు. ఫోన్ కూడా తీసి నేలకేసి కొడుతూ ఉంటారు. అంటే సహనాన్ని కోల్పోతే ప్రమాదం జరుగుతుందా లేదా? సహనం అనేది అవసరమా? అత్యవసరమా? అత్యవసరం. అయితే సహనాన్ని కోల్పోతే ఏం జరుగుతుంది? ప్రమాదం జరుగుతుంది. జాగ్రత్త. సహనాన్ని కోల్పోతే ప్రమాదం జరుగుతుంది. పేతురు గారు సహనాన్ని కోల్పోయారు, ప్రమాదం చేసేస్తున్నాడు. ఇక రెండవదిగా లూకాసు సువార్త 9వ అధ్యాయము. బాగా గమనించండి. సహనాన్ని కోల్పోతే ఏం జరుగుతుంది? ప్రమాదం జరుగుతుంది. పేతురు గారు సందర్భం మనం గమనించాం. ఇప్పుడు లూకాసు సువార్త 9వ అధ్యాయం. లూకాసు సువార్త 9వ అధ్యాయం. అందరూ చూడాలి మీరు. లూకాసు సువార్త 9వ అధ్యాయం 52 నుంచి చదువుకున్నాం. 9వ అధ్యాయము 52 నుంచి చదువుకున్నాం. 52, 53 చదువుకున్నాం. యేసు ప్రభుల వారు శిష్యులు పిలిచి ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనసు స్థిరపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపారు. వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము చేయవలనని సమరయుల యొక్క ఒక గ్రామంలో ప్రవేశించారు. కానీ ఆయన యెరూషలేమునకు వెళ్ళ సభిముఖుడైనందున వారు ఆయనను చేర్చుకొనలేదు. ఏమండి, బాగా గమనించాలి. ఇక్కడ
యాకోబు యోహానులు పిలిచి, నాయన మరి మనం యెరూషలేంకి వెళ్ళిపోదాం, అక్కడ యెరూషలేంలో సమరయ అనే పట్టణం ఒకటి ఉంది, గ్రామం ఒకటి ఉంది, ఆ గ్రామంలో నేను ఉండటానికి ఒక బస్సు సిద్ధం చేయండి మనం ఉండటానికి అని చెప్పేసి ఎవరిని పంపించాడు? ముందు దూతలుగా యాకోబు యోహానులు పంపించాడు. పదని ముందు నేను వచ్చేసరికి ముందు ఒక ఇంట్లో బస్సు సిద్ధం చేయండి అని. ప్రతి గ్రామానికి వెళ్ళిపోయారు, వెళ్ళి పరుగున ముందుగానే ప్రతి ఇంటిని అడుగుతున్నారు, ప్రభువుల వారు రాబోతున్నారు, మరి మీరు షెల్టర్ ఇస్తారా అని. మేమేమో అని చెప్పి ఎవరు ఇవ్వట్లేదు, ఎవరు ఆశ్రయం ఇవ్వట్లేదు. అప్పుడు ప్రభువుల వారు వచ్చేసారు. ఈలోపు ముందే పంపించాడు కదండి, ప్రభువుల వారు వచ్చేసారు. ప్రభువుల వారు వచ్చిన తర్వాత ప్రభువుల వారికి చెప్తాను, ప్రభా అన్ని ఇళ్ళు తిరిగాం ప్రభా, కానీ ఏ ఇంటి వాళ్ళు కూడా ఒక్కళ్ళు కూడా అవకాశం ఇవ్వలేదు. నేను ఒక్కళ్ళు కూడా మిమ్మల్ని చేర్చుకోవడానికి ఎవరు ఇష్టపడరు. నిజమైన వాక్యాన్ని ఎవరు చేర్చుకోవడానికి ఇష్టపడరు. దొంగ సేవకులను చేర్చుకోవడానికి అయితే అందరూ అడుగులకు మడుగులు వస్తారు. ఇది నిజం. ఇది ఆ రోజైనా ఈ రోజైనా అదే జరుగుతాం. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అయితే ఇక్కడ శిష్యులు అయినటువంటి మరి యాకోబు యోహానులు వచ్చి ప్రభువుల వారు రాగానే చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? ప్రతి ఇంటికి వెళ్ళి అడిగారు, ఎవరు వీలు లేదు అన్నారు నాయన, మరి ఇప్పుడు మరి ఏం చేయాలని చెప్పి వీళ్ళు ఒక డెసిషన్కి వచ్చేసారు. ప్రభు వచ్చేసాడు ఇప్పుడు 54లో శిష్యులైన యాకోబు యోహాను అది చూసి ఏది చూసి? ఎవరు షెల్టర్ ఇవ్వకపోవడం చూసి ప్రభువా ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకు ఇష్టమా? వీళ్ళందరినీ ఊరోళ్ళందరినీ తగలబెట్టేద్దామా? మాకైతే తగలబెట్టాలనిపిస్తుంది ఈ సమరయ పట్టణం మొత్తం. అంటే ఇప్పుడు ఈ శిష్యులు యాకోబు యోహానులు ఏం కోల్పోయారు? సహనాన్ని కోల్పోతే ప్రమాదాలు ఎలా ఉన్నాయి చూడండి. సహనాన్ని కోల్పోయారు, చెవి తెగ నరికాడు పేతురు గారు. సహనాన్ని కోల్పోయారు. యాకోబు యోహానులు ఏం చేస్తున్నారు? అసలు సమరయ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఏం చేద్దామంటున్నారు? వీళ్ళకి పౌరుషం ఉన్నాయి కదండి. అప్పటికే ఆకాశంలో నుంచి అగ్ని దించినట్టుగా దించేద్దామా, మొత్తాన్ని తగలబెట్టేద్దామా అని అంటున్నారు. ఎట్లా దించుదామని అడుగుతున్నారు తెలుసా? చూసి ప్రభువా అన్న చోట పుట్టినోట్లు ఏముందండి? 3 పుట్టినోట్లు ఏముందట? ప్రాచీన ప్రతులలో ఏలియా చేసినట్లు ఒకరోజు ఏలియా అగ్నిని దించి ఆ రోజు మొత్తాన్ని తగలబెట్టాడు కదా, అట్లా తగలబెట్టమంటారా అని అంటున్నారండి. సహనాన్ని కోల్పోతే ప్రమాదాలు ఎంత డేంజర్కి వెళ్ళిపోయినాయి చూడండి. చెవి తగ నరకటం, తగలబెట్టడం అనే కాడికి వెళ్ళిపోయారు చూడండి. శిష్యులే సహనాన్ని కోల్పోయి. అప్పుడు ప్రభువుల వారు ఏమంటున్నాడు? స్థలం ఇవ్వలేదు కనుక ఒక్క మాట నువ్వు చెప్పు నాయన, అను, మేము చూసుకుంటాం, మొత్తం తగలబెట్టేస్తాం అన్నప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించడం నీకు ఇష్టమా? పర్మిషన్ అడిగారు. నీకు ఇష్టమా అని అడగగా ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించాడు. ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు? చూసారా? తగలబెట్టడానికి నేను వచ్చింది, అందరినీ నాశనం చేయడానికి నేను వచ్చింది. ఇక్కడ పుట్టినోట్లు ఏముంది ఇప్పుడు చూడండి. ఏమండి 4లో ఇక్కడ ఏమన్నాడండి? వీరు ఎట్టి ఆత్మ గలవారో మీరు ఎరుగురు, మనుష్య కుమారుడు మనుషుల ఆత్మను రక్షించుటకే గాని నశింప చేయుటకు రాలేదని వారిని గద్దించాడని ఉంది చూడండి. వాళ్ళేమో ఏలియా ఆ రోజు అగ్ని ఎలా దించేసి సర్వనాశనం చేశాడో, బుగ్గుపాలు చేశాడో అట్లా నాశనం చేద్దామన్నారు. యేసు ప్రభుల వారేమో నేను మనుష్య కుమారుడు అసలు ఈ లోకానికి వచ్చిందే రక్షించటానికి కానీ నాశనం చేయటానికి కాదని ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. అంటే ఈ 2 సందర్భాల్లో మనం గమనించగలిగితే అక్కడ పేతురు గారు సహనాన్ని కోల్పోయి చెవి తగినట్టుగా ఉంది, ప్రమాదాలు జరుగుతాయి. ఇక్కడ యాకోబు యోహాన్లు ఏమండి ఏం చేస్తున్నారు? తగలబెట్టేద్దామని చెప్పి అంటున్నారు. మీకు షెల్టర్ ఉన్నప్పుడు ఎందుకు ఈ గ్రామం? బాగా గమనించాలి. ఈ 2 సందర్భాల్లో శిష్యులు సహనాన్ని కోల్పోతున్నారు. ప్రభు మాత్రము ఆయన్ని ఎంత టార్గెట్ పెట్టినా యేసు ప్రభుల వారు ఎప్పుడు సహనాన్ని కోల్పోలేదు. చూస్తున్న వారు మాత్రం సహనాన్ని కోల్పోతున్నారు. అంతే కదండి. పక్క నుండి చూస్తున్న వారు మాత్రం సహనాన్ని కోల్పోతున్నారు. 2 సందర్భాలు మనం గమనించినా కూడా ఇలా బైబిల్ మొత్తం మనం పరిశోధిస్తే సహనాన్ని కోల్పోతే ప్రమాదాలు జరుగుతున్నాయి. రైట్. అయితే యాకోబు గారు కూడా ఒక మంచి మాట చెప్పారు. యాకోబు రాసినటువంటి పత్రిక ఏమండి 5వ అధ్యాయం యాకోబు రాసినటువంటి పత్రిక. బాగా గమనించాలి. సహనము ఎంత అవసరమో మీకు అర్థమవుతుందండి. ఇప్పుడు
సహనాన్ని కోల్పోతే ఏం జరుగుతుంది? ప్రమాదాలు జరుగుతాయి. ఏమంటే యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం. యాకోబు గారు కూడా ఏం చెప్తున్నాడు? బైబిల్లో ఇలా మీరు ప్రతి అధ్యాయాలు, ప్రతి పత్రికలు మీరు గమనించండి. ఇప్పుడు మనం 5గురిని పరిశోధించాం. పౌలు గారు సహనాన్ని సకల జనులకు తెలియచేయండి అన్నాడు. దావీదు గారు యెహోవా కొరకు, దేవుని కొరకు సహనం కలిగి కనిపెట్టండి మందిరంలో. నువ్వు ఎక్కడ కూర్చుంటే అక్కడ మందిరమే. సహనాన్ని కలిగి ఉండండి అన్నాడు. నెక్స్ట్ ఇంకెవరు? ఏమండి సహనాన్ని కోల్పోతే ఎంత ప్రమాదమో. ఇగో ఒక పేతురు గారిని చూసాం, ఒక యాకోబు యోహాను గారిని చూసాం. సహనాన్ని కోల్పోతే ప్రమాదమేనండి. అయితే యాకోబు గారు కూడా ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. 5వ అధ్యాయము 11వ వచనం. 5:11. సహించిన వారిని ధన్యులను కొనుకొనుచున్నాము కదా. అసలు ఎవరంట ధన్యులు? ఎవరంట భూమి మీద సంఘంలో? సహించిన వారు ధన్యులు. సహనము కలిగిన వారు ధన్యులు. సహించలేనటువంటి వాళ్ళు ధన్యులు కాదు. ఎందుకు? వాళ్ళలో నుంచి ఏం కోల్పోయారు? భక్తిని కోల్పోయారు కనుక. వాళ్ళు ధన్యులు ఎలా అవుతారు? భక్తిని కోల్పోయారంటే వాళ్ళలో ఏం కోల్పోయింది? సహనానికి దూరం అయిపోయారు, ప్రమాదంలో ఉన్నారండి. బాగా గమనించాలి. సహనాన్ని కోల్పోయావంటే నువ్వు ప్రమాదంలో ఉన్నావని జాగ్రత్త, ప్రమాదం చేస్తావని జాగ్రత్త పడు. సహనాన్ని కోల్పోయిన వాళ్ళు ఏం చేస్తారు? ప్రమాదం చేస్తారు. ప్రమాదంలో ఉన్నారు. పేతురు గారు ప్రమాదంలో ఉన్నారో లేదా? ఆ రోజు ప్రభులు వారు పక్కన ఉన్నారు కాబట్టి సరిపోయింది. లేకపోతే ప్రమాదంలో ఉన్నట్టు తీసుకెళ్ళి అరెస్ట్ చేసేవాళ్ళు. ఆ రోజు ప్రభులు వారు పక్కన ఉన్నారు కాబట్టి సరిపోయింది. లేకపోతే అవసరమైతే కాల్ చేసేవాళ్ళు ఆ వేళ్ళు, సమరయ పట్టణాన్ని, గ్రామాన్ని. అంటే సహనాన్ని కోల్పోతే ప్రమాదం ఉంది. అంటే భక్తిని కోల్పోయారనమాట. భక్తిని కోల్పోయిన వాళ్ళు సహనాన్ని కోల్పోయారని అర్థం చేసుకోగలిగితే ఇక్కడ యాకోబు గారు అంటున్నాడు వండర్ఫుల్ వర్డ్, సహించిన వారిని ధన్యులగుచున్నాము కదా. ఏం? మీరు యోబు యొక్క సహనమును గురించి వింటిని, ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. యోబు గారి గురించి మనకు తెలియదేం కాదు కదా. ఇక్కడ మెయిన్ పాయింట్ గమనించాలి. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా. సహించిన వారు ఏమైపోతారు? ధన్యులు అవుతారు. ప్రమాదంలో పడరు, బయటపడతారు, ప్రమాదానికి దూరంగా ఉంటారు. మరి ఈ రోజు నుంచి సహనం కలిగి ఉంటావు. మరి నువ్వు దేవుడు ప్రమాణించి, ప్రభువా నేను ఇప్పటివరకు సహనాన్ని కోల్పోయి చాలా ప్రమాదాలకి దారి తీశాను, ఇక నుంచి నేను సహనం కలిగి నేను బ్రతుకుతాను. ఒక యోబు గారు ధన్యుడని నాకు అర్థమైపోయింది చెప్తే, పౌలు గారు నా సహనమును సకల జనులకి తెలియచేయమని అంటున్నాడు. సంఘానికి పత్రిక రాస్తున్నాడు. దావీదు గారు దేవుని కొరకు కనిపెట్టి ఉండండి. సహనంతో ఏ మాట వచ్చిందో ప్రభువా అదే ఒక పెద్ద మహాప్రసాదం అని ఏ రోజు అని కనిపెట్టి ఉన్నావా నువ్వు మందిరంలో? సహనాన్ని కోల్పోతే ఎంత ప్రమాదంలో ఉన్నారో శిష్యులు చూస్తే అర్థమవుతుంది కదా. సహనాన్ని కోల్పోయావా? ఒక విశ్వాసరాలో నువ్వు సహనాన్ని కోల్పోయావేమో, నువ్వు ప్రమాదంలో ఉన్నావు. ఎందుకంటే నువ్వు భక్తిని కోల్పోయావు అన్నమాట. కానీ బైబిల్ అంటుంది సహనించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా. అందరూ ధన్యులు కాదు. దీన్ని బట్టి మందిరములో దేవుని యొక్క సంఘములో కడగబడినటువంటి వారు, క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వాళ్ళు అందరూ ధన్యులను అనుచున్నామని లేదు. ఇక్కడ సహించిన వారే. సహనం కలిగి ఉంటావా? ఓర్పు కలిగి ఉంటావా? భరించగలిగి ఉంటావా? సహించగలిగి ఉంటావా నువ్వు? అయితే నువ్వే ధన్యుడు. ప్రమాదానికి దూరం అయిపోతావు నువ్వు. ఎక్కడ నీకు ప్రమాదాలు జరగవు అని ఇప్పటి వరకు మనకి బైబిల్ తెలియజేసింది.